గుడ్ మార్నింగ్ అండి. ఫస్ట్ వెబినార్ స్టార్ట్ చేసే ముందు ఐ వాంట్ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. ఐ ఎమ్ మౌలిక గుంటుమడుగు చైల్డ్ బిహేవియర్ కోచ్ అండ్ యాక్సిస్ పాస్ ప్రాక్టీషనర్. ఓకే, ఇక్కడ బిహేవియరల్ అంటున్నాం. వాట్ ఈస్ బిహేవియర్? మనం మామూలు అనుకునే దాంట్లో బిహేవియర్ అంటే ఏమిటి? మీకేం తెలుసు? ఒకసారి చాట్ బాక్స్ లో టైప్ చేయండి. గుడ్ హ్యాబిట్స్. ఓకే అండి, నెక్స్ట్ యాక్షన్స్ త్రూ విచ్ వన్స్ ఎక్స్ప్రెసెస్ దేర్ ఇంటెన్షన్స్. ఓకే, నెక్స్ట్ ఇంకా అండి. మెథడ్స్, డిసిప్లైన్, ఇంకా అండి. ఒక నిమిషం అండి, స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకే అండి. బిహేవియర్ అంటే మన పరిసరాల నుంచి వచ్చే రెస్పాన్సెస్ కి మన యాక్షన్ రియాక్షన్ అనేది ఎలా ఉంటుందో దాన్ని మనము బిహేవియర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎదుటి వాళ్ళు కోపంగా ఉన్నప్పుడు మనం ఎలా రియాక్షన్ మన రియాక్షన్ అనేది ఎలా ఉంటుందో దాన్ని కూడా మనం బిహేవియర్ అంటాం. అంటే మాట్లాడడము, మన నడవడిక, హౌ రియాక్ట్ అండ్ లెర్నింగ్, ఇవన్నీ కూడా మనకు బిహేవియర్ అని అంటాం. అంటే మన థాట్స్, మన ఫీలింగ్స్, మన యాక్షన్స్ అనేది ఏ విధంగా ఎలా ఉంటాయో అది మన బిహేవియర్ అన్నమాట. ఇక్కడ మెయిన్ గా చిల్డ్రన్స్ లో మనం అబ్జర్వ్ చేసింది, మనం చైల్డ్హుడ్ కి ఇప్పుడు చైల్డ్హుడ్ కి డిఫరెన్సెస్ మీరు అబ్జర్వ్ చేశారా? ఇప్పుడు చిల్డ్రన్ లో ఎలాంటి బిహేవియర్ ఇష్యూస్ అయినా మీరు అబ్జర్వ్ చేశారా? వెన్ కంపేర్ టు అవర్ మనం చిన్నతనానికి ఇప్పటికి ఈ ప్రెసెంట్ జనరేషన్ కి మన డిఫరెన్స్ మీరు ఏమైనా అబ్జర్వ్ చేశారా? ఉమ్. ఏమైనా అబ్జర్వ్ చేస్తుంటే అవి ఒకసారి చాట్ బాక్స్ లో పెడతారండి.
నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, అంటే వెన్ కంపేర్ టు అవర్ సెల్ఫ్ అంటే మనం చిన్నతనంలో పెద్దవాళ్ళకి అంటే రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళము. అంటే మనకన్నా పెద్దవాళ్ళంటే గ్రాండ్ పేరెంట్స్ కానీ, పేరెంట్స్ ఏజ్‌లో ఉండే వాళ్ళతో మనం కొంచెము రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళం. అంటే మనకన్నా కొంచెం సీనియర్స్ అంటే ఆహ్, వాళ్ళతో ఒకలాగా బిహేవ్ చేసేవాళ్ళం. మనకన్నా చిన్న వాళ్ళతో ఒకలాగా బిహేవ్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ప్రెజెంటు మనము పిల్లల్ని అబ్జర్వ్ చేస్తే ఈవెన్ వాళ్ళు క్లాస్‌లో గాని, టీచర్స్‌తో గాని వాళ్ళ బిహేవియర్ అనేది మనం మనకితో కంపేర్ చేస్తే డిఫరెన్స్ ఉందా లేదా అండి? మీరు అబ్జర్వ్ చేసారా? దీనికి రీజన్ ఏమై ఉండొచ్చు? నా వాయిస్ వినిపిస్తాందా అండి? రీజన్స్ ఏమన్నా ఉంటే చెప్పగలరా? ఫోను ఎక్కువగా చూస్తున్నారు. నెక్స్ట్ రిమైనింగ్ వాళ్ళు గూడా పాసిబుల్ అయితే టైప్ చేయండి. ఓకే అండి. అంటే మనకు చిన్నతనంలో మన పేరెంట్స్ కానీ, లేకపోతే గ్రాండ్ పేరెంట్స్ కానీ ఎక్కువగా ఎలా నడుచుకోవాలో బయటెళ్ళినప్పుడు చెప్పేవాళ్ళు. అంటే వాళ్ళ స్టోరీస్ రూపంలో గాని, ఇంకేదైనా రూపంలో గాని పెద్దవాళ్ళు వచ్చినప్పుడు లేచి వాళ్ళకి మర్యాదివ్వడము, ఇంటికెవరైనా వస్తే వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వమని చెప్పడము, లాంటివి పేరెంట్సో లేకపోతే గ్రాండ్ పేరెంట్స్ లేకపోతే ఇంట్లో ఉండే ఎవరైనా పెద్దవాళ్ళు పిల్లలకి చెప్పేవాళ్ళు. ఇప్పుడు అది మనము మిస్ అవుతున్నామని నాకనిపిస్తుంది. అవునా కాదండి? అవునైతే థంబ్ సింబల్ ఇవ్వండి. ఓకే. అంటే ఇక్కడ పేరెంట్స్‌కి పిల్లలతో టైమ్ స్పెండ్ చేయడం అనేది తగ్గుతాంది. అంటే వాళ్ళ బిజీ లైఫ్ కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు పేరెంట్స్ ఇద్దరు గూడా వర్కింగ్. వాళ్ళకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వర్క్ ప్రెషర్ అనేది ఉంటుంది. ఈవినింగ్ వాళ్ళు ఆహ్, చిల్డ్రన్స్‌తో టైమ్ స్పెండ్ చేయాలనుకున్నా గాని, వాళ్ళ టైర్డ్ అయిపోవడము, లేపోతే ఇంకేదైనా రీజన్స్ వల్ల గాని వాళ్ళు టైమ్ అనేది స్పెండ్ చేయలేకపోతూ ఉండొచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే, పిల్లలకి, పేరెంట్స్‌కి మధ్య గ్యాప్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. వాళ్ళకి బాండింగ్ అనేది తగ్గిపోతుంది. పిల్లలకి ఆహ్, మంచి మాటలు చెప్పే అవకాశం గూడా తగ్గిపోతాందిక్కడ. అంటే పేరెంట్స్‌తో పేరెంట్ పిల్లలకి చెప్పాలనుకునే ఈ వర్డ్స్ అనేది గూడా మిస్ అయిపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అవ్వడం వల్ల పేరెంట్స్, పిల్లలే ఉంటున్నారు. అంటే గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు దూరంగా ఉండడం వల్ల చిల్డ్రన్‌ను ఆ గ్యాప్‌ని ఎవరితో ఫిల్ చేసుకోవాలో, ఎంగేజ్ చేసుకోవాలో తెలియక వాళ్ళు ఫోన్స్‌కి ఎక్కువ అడిక్ట్ అవుతూ ఉన్నారు. దీనివల్ల ఏమవుతుంది ఫోన్‌లో ఇలాంటివన్నీ చెప్పేవి చాలా తక్కువగా చూస్తున్నా వాళ్ళు ఎక్కువగా గేమ్సు, ఇంకేమన్నా వీడియోస్ ఇలాంటివి చూస్తూ ఉంటారు. దీనివల్ల వాళ్ళకి ఏమవుతుంది వాళ్ళు ఎదుటి వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ చేయాలో వాళ్ళు మిస్ అవుతున్నారు. అదే విధంగా ఆహ్, వాళ్ళు ఏదైనా వాళ్ళు నేర్చుకోవడం ఇలాంటివి గూడా ఆ టైం అనేది తగ్గిపోతుంది. ఫోకస్ అనేది తగ్గిపోతుంది. అది ఎక్కువగా స్క్రీన్‌కి అడిక్ట్ అవ్వడం వల్ల ఆహ్, వ వాళ్ళొక ఫోకసు, అటెన్షన్ స్పాన్ అనేది తగ్గిపోతుంది. వాళ్ళలో పేషెన్స్ అనేది ఉండటం లేదు. అదే ఇప్పుడు ఇదే వీళ్ళకి ఆహ్, ఇప్పుడు మనకు టైం సేవ్ అవుతుందనిపిస్తుంది గానీ, ఇది పిల్లల్లో చాలా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసే పిల్లల్లో ఏందంటే, ఎక్కువ వాళ్ళు కంపేర్ చేసుకుంటున్నారు.
ఈవెన్ ఫోన్ చూస్తారు. ఫోన్ చూస్తూ ఉంటే ఆ ఫోన్‌లలో ఎవరో ఒకరు టాయ్స్‌తో కాస్ట్‌లీ టాయ్స్ పెట్టుకొని ఆడడం ఇలాంటివన్నీ చూసి వాళ్ళు కంపారిజన్ మన దగ్గర లేదే ఇది అనేసి కంపారిజన్. దీనివల్ల ఏం చేస్తున్నారు? వాళ్ళు పేరెంట్స్‌తో మారం చేసి మరి దాన్ని కొనిపించుకుంటారు. ఇలా వాళ్ళ దగ్గర లేనిది ఆ సోషల్ మీడియాలో చూడడం వల్ల వాళ్ళు కంపారిజన్ చేసుకొని, ఈ కంపారిజన్ అనేది ఎక్కువైపోతుంది. పిల్లలు సోషల్ కంపారిజన్ ఎక్కువైపోతుంది. కమ్యూనికేషన్స్ అనేది చాలా తగ్గిపోతున్నాయి. అదే విధంగా షేరింగ్ హ్యాబిట్స్ ఇద్దరు కలిసి ఒక వస్తువుతో ఆడుకోవడం అనేది తగ్గిపోతుంది. ఇది ప్రతి ఇంట్లోనూ అబ్జర్వ్ ఉండొచ్చు. ఇద్దరు పిల్లలుంటారు. ఇద్దరు కలిసి ఒకే బొమ్మతో ఆడుకునే సందర్భాలు ఇప్పుడు చాలా తగ్గిపోయాయి. వాళ్ళు "అన్న కొనిచ్చావు కాబట్టి నాకు కొనివ్వు" అని అంటూ ఉంటారు పిల్లలు. మీ ఇంట్లో గూడా ఇలా జరుగుతోందా అండి? ఇది నేను చాలా ఫ్యామిలీస్‌లో అబ్జర్వ్ చేశాను. యెస్ అయితే థంబ్ సింబల్ ఇవ్వండి. లేదంటే రివర్స్ పెట్టండి. కానీ మనం చిన్నప్పుడు ఎలా ఆడుకునేవాళ్ళం? మన అన్నలు వాళ్ళంతా ఆడుకున్నవి వాటిలతో మళ్ళా మనం ఆడుకొని, మన తర్వాత ఇంకో ఇంకో వాళ్ళకి ఆ బొమ్మల్ని ఇచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు కనిపించిన వస్తువల్లా ఒకరికి కొంటే ఇంకొకరికి తప్పనిసరిగా కొనాల్సొస్తుంది. అవునా కాదండి? ఫోను అడిక్షన్ వల్ల ఇది గూడా ఒకటి మెయిన్ మనము అబ్జర్వ్ చేస్తూ ఉంటాం పిల్లల్లో. ఓకే. నెక్స్ట్ దీనికి రీజన్ ఏమైయుంటుంది? ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టే న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉండడం వల్ల ఇద్దరు వర్క్‌కెళ్ళిపోవడము, పిల్లలతో ఎంగేజ్ చేసేవాళ్ళు ఇంటి దగ్గర లేకపోవడము, వాళ్ళు స్కూలుకెళ్ళడము, రావడము, లేదా ఈవినింగొచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఉంటే ఆడుకుంటారు. లేకపోతే ఫోను. కొంతమందయితే ఫ్రెండ్స్ ఉన్నా గాని ఫోన్‌కి అడిక్ట్ అయిపోయి బయట ఎళ్ళడమే తగ్గిచ్చేశారు. ఇంకోటి లో కనెక్షన్. ఈ ఫోన్‌కి ఎప్పుడైతే పిల్లలు అడిక్ట్ అవుతారో, పిల్లలు కామ్‌గా ఉంటున్నారు గదా అని పేరెంట్స్ గూడా ఎక్కువ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వట్లేదు. ఇలా లో కనెక్షన్ వల్ల ఏమవుతుందంటే, వాళ్ళ యొక్క ఎమోషన్స్ వాళ్ళు కంట్రోల్ చేసుకోలేక అది ఏదో ఒక రూపంలో వాళ్ళకి బయటొస్తుంది. అంటే ఏదైనా వస్తువు అడిగినప్పుడు మనం కొనివ్వడం లేట్ అయితే, అది వాళ్ళలో యాంగర్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. వాళ్ళు ఎక్కువగా అరవడము, ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నప్పుడు ఆ బొమ్మ కొనిచ్చేలాగా వాళ్ళు అది ఎక్స్‌ప్రెస్ చేయగలుగుతున్నారు. ఆ విధంగా వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారనమాట. నెక్స్ట్ గైడెన్స్ గ్యాప్. ఇక్కడ గూడా సేమ్ గ్రాండ్ పేరెంట్స్ వీళ్ళ వల్ల ఏమవుతుందంటే స్టోరీస్ చెప్పడం వల్ల, ఆ స్టోరీసు ఒక్కొక్క స్టోరీ ఒక్కొక్క మోరల్‌ని ఆహ్, రిప్రజెంట్ చేస్తూలా పేరెంట్స్ చెప్పేవాళ్ళు. అంటే సహనంతో ఉంటే ఎంత ఇదిగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'తాబేలు, కుందేలు' కథ మనందరికీ తెలుసు. కుందేలు ఏం చేస్తుంది? నేను ఫాస్ట్‌గా పరిగెడతాను అని చెప్పి రేస్‌కి ఒప్పుకుంటుంది. కానీ తాబేలు ఏం చేస్తుంది? నేను నిదానంగా అయినా వెళ్తాను అనేసి స్టార్ట్ చేస్తుంది. అదే కుందేలు కొంత దూరం వేగంగా పరిగెత్తి ఇంకా రాలేదు కదా తాబేలు మనం కొద్దిసేపు రెస్ట్ తీసుకుందామని పడుకుంటుంది. కానీ తాబేలు ఎక్కడ రెస్ట్ తీసుకోకుండా నిదానంగా నడుచుకుంటూ వెళ్లి రేస్ విన్ అవుతుంది. తరువాత కుందేలు మెలకువొచ్చేసరికి తాబేలు రేస్‌లో విన్ అయిపోయుంటుంది. దీనివల్ల మనకేమవుతుంది అర్థమైంది స్టోరీలో అంటే మనము కన్సిస్టెన్సీ‌గా చేస్తూ ఉంటే మనకు రిజల్ట్ అనేదొస్తుంది. అది టైం పట్టొచ్చు. ఇలాంటివి స్టోరీస్ పిల్లలకి చెప్పడం వల్ల వాళ్ళ లైఫ్‌లో ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా అది వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇలాంటి స్టోరీసు లేపోతే ఏదన్నా రామాయణం వార్తాలు గాని, ఇలాంటివి పద్యాలు ఇలాంటివి పెద్దవాళ్ళ ఉండి చెప్తా ఉంటే పిల్లలు చిన్నప్పుడు చెప్పడం వల్ల అయి వాళ్ళ మైండ్‌లో బాగా ఫీడ్ అవుతాయి. అదే వాళ్ళకి ఒక 15 ఇయర్స్, 12 ఇయర్స్ పైన వాళ్ళకి చెప్తే వాళ్ళు అంతగా దాన్ని రిసీవ్ చేసుకోరు. ఎప్పుడైతే పిల్లలు ఒక 6 ఇయర్స్ నుంచి 12 ఇయర్స్ లోపు ఇలాంటి మంచి మోరల్స్, వాల్యూస్ ఉండేవి గాని వాళ్ళకి చెప్తూ ఉండడం వల్ల
అవి వాళ్ళ మైండ్‌లో నాటుకొని పోతాయి. అది ఇప్పుడు మనకు రిజల్ట్ కనిపించకపోవచ్చు. కానీ అది వాళ్ళ ఫ్యూచర్‌లో చాలా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అది వాళ్ళ ఎమోషనల్ బ్యాలెన్స్‌ని మెయింటైన్ చేయడానికి అది బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ప్రెజెంట్ పిల్లలు ఎలా ఉన్నారు అని అబ్జర్వ్ చేసుకుంటే మనము, ఎక్కువగా ఫోన్‌తోనే ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తూ ఉంటారు. ఈవెన్ మనం కూడా మనకు టైం ఈజీ అవుతుందనేసి, మనం ఫస్టు మన బిజీ షెడ్యూల్ వల్ల మనము కొంచెం సార్లు ఫోన్ ఇవ్వాల్సొస్తది. కానీ అదే పిల్లలకి అడ్వాంటేజ్‌గా అయిపోతుంది. ఈవెన్ మనము చిన్న పిల్లలు అంటే 6 మంత్స్, 7 మంత్స్ పిల్లల నుంచి నేను అబ్జర్వ్ చేశాను. కొంతమంది పేరెంట్స్ ఫోన్ ఇచ్చేసి రైమ్స్ పెట్టేసి వాళ్ళకి ఫుడ్ తినిపించడము, ఇలాంటివన్నీ అలవాటు చేస్తున్నారు. కొన్ని రోజులకి ఏమవుతుంది, పిల్లలు ఫోన్ ఉంటే గాని అన్నం తినకుండా ఉండే పరిస్థితి అనేది ఉంటుంది. నేనే మా రిలేటివ్స్‌లో అబ్జర్వ్ చేశా. ఇట్లా ఫోన్ ఇచ్చి అలవాటయిపోయి ఈవెన్ మనం పిలిచినా గాని పిల్లలు రెస్పాన్స్ కావట్లేదు. అంటే ఆ ఫోన్‌లో ఏమైతే వాళ్ళు వింటారో ఆ వాయిసెస్, హార్న్స్, వాళ్ళెక్కువ వీడియోస్ చూసేవాళ్ళు. ఆ బాబు ఎప్పుడైతే అవి వీడియోస్ అలవాటయినాయో, మనం పిలిచినా గాని రెస్పాండ్ అయ్యేది లేదు. ఆ వెహికల్స్ సౌండ్, హార్న్ వింటేనే వాటికే రెస్పాండ్ అయ్యేవాడు. ఇట్లా అబ్జర్వ్ చేసిన తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత పేరెంట్స్ రియలైజ్ అయ్యారన్నమాట. వీళ్ళ బిహేవియర్‌లో చేంజ్ అవుతాంది. మనం చెప్పేది వాళ్ళకి రెస్పాండ్ అవ్వట్లేదు అనేసి. తర్వాత ఆ బాబుని స్పీచ్ థెరపీకి తీసుకెళ్లారు. అట్‌లీస్ట్ ఒక 6 మంత్స్ తర్వాత వాళ్ళు ఆ బాబుని కొంచెం నార్మల్ స్టేజ్‌కి తీసుకురాగలిగారు. ఇక్కడ మనం చేసే చిన్న చిన్న ఆహ్, మిస్టేక్స్ అనకూడదు గానీ, మనకు టైం కలిసొస్తుంది గదా అని మనం చిన్న ఆలోచించడం వల్ల ఏమవుతుందంటే, అది పిల్లల్లో చాలా ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. అది అప్పుడు మనకు కనిపించకపోవచ్చు. అది వాళ్ళ ఫ్యూచర్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఫ్యామిలీ బాండింగ్స్ తగ్గిపోతున్నాయి ప్రెజెంట్‌లో. అటెన్షన్ అటెన్షన్ ప్రాబ్లమ్ అనేది పిల్లల్లో చాలా ఎక్కువొస్తాంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫోను చూస్తూ ఉండడం వల్ల షార్ట్స్‌ని స్క్రోల్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి 5 సెకండ్, 10 సెకండ్స్ రీల్స్ గూడా చూసే ఓపిక ఉండట్లేదు. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఫోకస్ అనేది ఆహ్, డిక్రీజ్ అయిపోతుంది. వాళ్ళకి అటెన్షన్ ఉండదు. నెక్స్ట్ ఏమన్నా చేయాలనుకున్నా, వాళ్ళేదైనా వర్క్ చేయాలనుకున్నా, ఎక్కువ సేపు ఆ వర్క్ పైన వాళ్ళు కాన్సంట్రేషన్ అనేది చేయలేకపోతారు. అందుకే ఈ మధ్య కాలంలో గూడా చూస్తే మనము పిల్లల్లో బిహేవియరల్ ఇష్యూస్ అనేది ఎక్కువైపోతున్నాయి. దీనికంతా కొంచెం ఎమోషనల్ గ్యాప్స్, చిన్న చిన్న వాటికే వాళ్ళు టాంట్రమ్స్ చూపించడము, ఇలాంటివన్నీ గూడా పిల్లల్లో మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఇటీవల వచ్చిన మనకు రిపోర్ట్ జస్ట్ 1 వీక్ లోపే వచ్చిందండి ఈ రిపోర్టు. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2026. ఇది యూఎన్ అండ్ ఆక్స్‌ఫోర్డ్ యూనివర్సిటీ రిలీజ్ చేసింది. దీంట్లో ఇండియా అనేది 116థ్ ప్లేస్‌లో ఉంది. మోస్ట్‌లీ 120 కంట్రీస్ ఏమో ఉంటే దాంట్లో 116థ్ ప్లేస్‌లో ఇండియా ఉంది. దీనికి రీజన్ ఏమై ఉంటుంది? మీరేమన్నా గెస్ చేయగలుగుతారా? ఏమేమి రీజన్స్ ఉండొచ్చు అనేసి? రీజన్స్ ఏమన్నా గెస్ చేయగలుగుతారండి? చాట్ బాక్స్‌లో ఏమైనా టైప్ చేస్తారా? ఓకే. నేనే చెప్తానండి.
ఇక్కడ మెయిన్ యుఎన్ ఆక్స్ఫర్డ్ వాళ్ళు ఎక్కువగా యూత్ అండ్ చిల్డ్రన్ పైన ఎక్కువ స్టడీ చేశారనమాట. ఎక్కువ వాళ్ళ నుంచి గ్యాదర్ చేస్తే వాళ్ళలో అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఎక్కువ యూత్ స్క్రీన్ అడిక్షన్, సోషల్ మీడియా అడిక్షన్ వల్ల వాళ్ళలో నెగటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అంటే సోషల్ కంపారిజన్ సో దీంట్లో పడిపోతున్నారు. నెక్స్ట్ అదే విధంగా వాళ్ళకి మెంటల్ హెల్త్ ఇష్యూస్ అనేది కూడా ఎక్కువ అవుతున్నాయి అన్నమాట. దీనివల్ల ఆ పిల్లల పిల్లల్లో ఇది కాన్సన్ట్రేషన్, కాన్స్టెంట్ కంపారిజన్ వల్ల వాళ్ళలో స్ట్రెస్, యాంగ్జైటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ ఈ రిపోర్ట్ లో టాప్ వచ్చిన కంట్రీస్ ఫిన్లాండ్, ఐస్లాండ్, డెన్మార్క్ లాంటి ఈవెన్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ ఏవి కూడా టాప్ 10 లిస్ట్ లో లేవు. ఎందుకంటే ఈ కంట్రీస్లలో పిల్లలు మెయిన్ ఎక్కువగా సోషల్ మీడియాకి ఎక్కువ అడిక్ట్ అవుతున్నారు అనమాట. ఇక్కడ ఫిన్లాండ్, నెక్స్ట్ అదే విధంగా మనం చెప్పుకున్న ఐస్లాండ్, డెన్మార్క్ లాంటి కంట్రీస్ లో అక్కడ మనం అబ్జర్వ్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీ బాండింగ్స్ బాగుంటాయి, ఫ్యామిలీ వాల్యూస్ బాగుంటాయి. అదేవిధంగా ఫ్యామిలీ ఎమోషన్స్ అనేవి ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు సోషల్ మీడియాకి అంత ఎఫెక్ట్ పడట్లేదు వాళ్ళపైన. అంటే వాళ్ళు ఫ్యామిలీ ఫ్యామిలీకి ఎక్కువ టైం కేటాయించడము, పిల్లలకి ఎక్కువ టైం కేటాయించడము, వాళ్ళకి దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు సోషల్ మీడియాకి అంతగా అడిక్ట్ అవ్వట్లేదు. సో ఇక్కడ వాళ్ళు ఎక్కువ హ్యాపీగా ఉండగలుగుతున్నారు. ఈవెన్ ఫిన్లాండ్ అయితే దాదాపు ఒక 5-6 రిపోర్ట్స్ తీసుకున్న లాస్ట్ టైంవి అన్నిట్లోనూ ఫిన్లాండే టాప్ లో ఉంది. అంటే వాళ్ళు ఫ్యామిలీకి ఇచ్చే వాల్యూస్, వాళ్ళ పిల్లలతో ఉండే వాళ్ళ బాండింగ్ వల్ల వాళ్ళల్లో ఈ ఇష్యూస్ అనేది ఎక్కువ రావట్లేదు. పిల్లలు కూడా ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా ఉంటున్నారు. పేరెంట్స్ రోల్ అనేది పిల్లల యొక్క పెంపకంలో చాలా ఇంపాక్ట్ అనేది ఉంటుందండి. పిల్లల్ని మనము ఇలా ఉండాలి, అలా ఉండాలి మా పిల్లలు అని అనుకుంటూ ఉంటాం. అంటే అన్ని గుడ్ హ్యాబిట్స్ ఉండాలి, పొద్దున్న లేవాలి, వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటాం. కొన్ని పిల్లలు పిల్లలే కాదు ఎవరైనా గానీ లెర్నింగ్ అనేది 85% దాదాపుగా 85% లెర్నింగ్ అనేది వాళ్ళు అబ్జర్వేషన్ ద్వారా నేర్చుకుంటారు. ఎదుటి వాళ్ళని చూడడం ద్వారా, ఆహ్, మాట్లాడేది వినడం ద్వారా ఇట్లా వాళ్ళు అబ్జర్వ్ చేసి 85% నేర్చుకుంటారు. రిమైనింగ్ 15% అది హెరిడిటీ ద్వారా గాని, ఎన్విరాన్మెంట్ వల్ల అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఫ్యామిలీస్ అబ్జర్వ్ చేద్దాం. ఒక ఫ్యామిలీలో మదరు ఎర్లీగా నిద్ర లేచి ఎక్సర్సైజ్ గాని, యోగా గాని ఏదో ఒకటి చేసుకొని, పూజ చేసుకొని, హెల్తీ ఫుడ్ టిఫిన్ ప్రిపేర్ చేసుకొని పిల్లలకి పంపించేదన్నమాట. నెక్స్ట్ అదే విధంగా ఇంకో ఫ్యామిలీ తీసుకుంటే, ఆ మదర్ లేట్‌గా లేస్తుంది. ఒక 7, 8కి లేస్తుంది. గబగబా టిఫిన్ చేయడమో, లేకపోతే బయట నుంచి టిఫిన్ తీసుకొచ్చి పిల్లలకి పెట్టడము, ఇలా చేసి స్కూలుకి పంపించేదన్నమాట. ఇక 2 ఫ్యామిలీస్‌లోని చిల్డ్రన్స్‌ని అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ ఫ్యామిలీ చైల్డ్ ఏం నేర్చుకుంటారండి? ఎలా ఉండాలి అని ఆ చైల్డ్ భావిస్తాడు? ఫస్ట్ ఫ్యామిలీలో చైల్డ్ ఒక రోజనేది ఎలా స్టార్ట్ చేయాలని భావిస్తారు? టైప్ చేయండి చాట్ బాక్స్‌లో. ప్లీజ్ ఎనీవన్ టైప్ హియర్. ఎర్లీగా లేవడం, ఎక్సర్సైజ్ చేయాలనుకుంటారు. ఓకే. నెక్స్ట్ ఇంకా ఎవరైనా టైప్ చేస్తారా?
ఓకే అండి. ఫస్ట్ ఫ్యామిలీలో మనం అబ్జర్వ్ చేస్తే, పిల్లలు మార్నింగ్ లేచినప్పటి నుంచి ఏం చేయాలో అనే క్లారిటీ ఉంది. అంటే మార్నింగ్ లేవడము, తర్వాత ఎక్సర్‌సైజు, తర్వాత పూజ చేసుకొని, టిఫిన్ చేసుకొని స్కూల్‌కెళ్ళాలి. అంటే వాళ్ళకి ఒక క్లారిటీ ఉందన్నమాట. ఏ టైంలో ఏం చేయాలని క్లారిటీ ఉంది. అదే విధంగా వాళ్ళకి టెన్షన్ లేకుండా, హరీబరీగా లేకుండా స్కూల్‌కి వెళ్తారనమాట. అదే పాజిటివ్ దీంతో వాళ్ళు క్లాస్‌లో గూడా అదే పాజిటివిటీ మెయింటైన్ చేయగలుగుతారు. అదే సెకండ్ ఫ్యామిలీని మనం అబ్జర్వ్ చేస్తే లేవడమే లేట్‌గా లేవడము, తర్వాత టెన్షన్‌గా టిఫిన్ చేసుకొని బయలుదేరడం. అంటే మార్నింగ్ లేచినప్పుడే వాళ్ళకి హడావిడిగా బ్రెయిన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇదే హడావిడనేది వాళ్ళ స్కూల్‌లో గూడా ఆ రోజంతా గూడా క్యారీ అవుతుంది. అప్పుడు ఫస్ట్ చైల్డ్‌కి, సెకండ్ చైల్డ్‌కి క్లాస్‌లో చెప్పేది ఒకటే అయినా గాని, వాళ్ళు రిసీవ్ చేసుకునేది డిఫరెంట్ అనేదుంటుంది. ఫస్ట్ చైల్డ్ ఎక్కువగా రిసీవ్ చేసుకునేకి ఛాన్సెస్ ఉంటే, సెకండ్ చైల్డ్ దాని పైన ఎక్కువ ఫోకస్ చేయలేకపోవచ్చు. సో, ఎప్పుడైతే మనము వాళ్ళ డేని ప్రాపర్‌గా వాళ్ళకి సెట్ చేయగలిగితే, అంటే ఏ టెన్షన్స్ లేకుండా పీస్‌ఫుల్‌గా వాళ్ళని మార్నింగ్ పాజిటివ్ థాట్స్‌తో ఆ డే అనేది స్టార్ట్ చేయగలిగితే, అదే పాజిటివిటీ అనేది వాళ్ళకి ఆ రోజంతా క్యారీ అవుతుంది. దీనివల్ల వాళ్ళు నేర్చుకున్నది క్లారిటీతో నేర్చుకుంటారు. వాళ్ళు ఏ వర్క్ చేసినా కొంచెం ఫోకస్డ్‌గా ఉంటారు. సో, మనము పిల్లలకి ఏం చెప్పినా గాని ఫస్ట్ మనల్ని చూసి ఎక్కువ నేర్చుకుంటారు. మనం ఎలా బిహేవ్ చేస్తామో పిల్లలు గూడా అదే నేర్చుకుంటారనమాట. ఆహ్, మనము పిల్లల ముందు ఆహ్, వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ పడ్డము, లేపోతే ఇంకేమన్నా అది తగులాడడం చూస్తే ఏమవుతుందంటే పిల్లలు అదే చూసి ఓహో! ఇట్లే ఉండొచ్చు అని అదే మైండ్ సెట్‌లో ఉంటారు. అదే మనము ఒకరు కోపంగా అన్నాం, ఇంకొకరు సైలెంట్‌గా ఉంటే, ఓకే. ఎదుటి వాళ్ళు కోపంగా ఉంటే మనం సైలెంట్‌గా ఉండాలి అని నేర్చుకుంటారనమాట. సో, ఎవ్రీ చైల్డ్ గూడా ఫస్ట్ ఎక్కడ నేర్చుకుంటారంటే ఇంట్లోనే నేర్చుకుంటారు. మన ఇంట్లో ఎన్విరాన్మెంట్ అనేది ఎలా ఉంటుందో, పిల్లలు బిహేవియర్ గూడా ఫస్ట్ అట్లనే స్టార్ట్ అవుతుంది. ఆ ఎన్విరాన్మెంట్‌ని బట్టి పిల్లల బిహేవియర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అదే విధంగా పేరెంట్స్ ఖచ్చితంగా పిల్లలకి టైం అనేది ఇవ్వాలి. అట్‌లీస్ట్ ఎక్కువ టైం లేకున్నా అట్‌లీస్ట్ హాఫ్ అన్ అవర్ అయినా క్వాలిటీ టైం వాళ్ళకి కేటాయించగలగాలి. వాళ్ళతోనే వాళ్ళ స్థాయికి దిగి మనం ఆడుకోవడము, వాళ్ళు ఏం చెప్పినా వింటూ ఉండాలన్నమాట. వాళ్ళకి మనం ఏమి ఆన్సర్స్ చేయకపోయినా పర్లా. వాళ్ళు చెప్పేదంతా మనం కామ్‌గా వింటూ ఉంటే ఆటోమేటిక్‌గా పిల్లలతో మనకు బాండింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇంకొంతమంది పేరెంట్స్ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. ఎప్పుడు పక్కన వాళ్ళతో కంపేర్ చేస్తూ ఉంటారు. ఆ పక్కిన పిల్లాడికి చూడు మార్క్స్ 90 వచ్చాయి. నీకేమో 80 వచ్చాయనేసి. ఇలా ఎప్పుడైతే కంపేర్ చేస్తామో నెక్స్ట్ టైమ్ పిల్లలు కొంచెం ఎఫెక్ట్ పెట్టాలనుకున్నా గాని, అప్పుడు కొంచెం మార్క్స్ ఇంప్రూవ్ అయినా గాని, అప్పుడు కూడా మళ్ళీ పక్కన వాళ్ళతోనే కంపేర్ చేస్తారు. దీనివల్ల ఏమవుతుంది, నేను ఎంత చదివినా గాని నన్ను కంపేర్ చేస్తారు అనేసి వాళ్ళకి దాన్ని నెక్స్ట్ ఇంప్రూవ్ చేసుకోవాలనే థాటే రాకుండా వాళ్ళు అది డీమోటివేట్ అయిపోతారు పిల్లలు. ఎప్పుడు గాని మార్క్స్‌తో ఏది కంపేర్ చేయకూడదు. వాళ్ళు చేసే ఎఫర్ట్‌ని మనము ప్రైజ్ చేయాలి. ఓకే నాన్న ఇప్పుడు బాగా చేశావు. ఓకే. గుడ్. నువ్వు ఇంతకుముందు చేసిన దానికన్నా ఇప్పుడు బాగా కష్టపడ్డావు అని వాళ్ళు చేసిన ప్రెజెంటేషన్ మనం అప్రిషియేట్ చేయాలి గానీ, హార్డ్ వర్క్‌ని మనం అప్రిషియేట్ చేయాలి. అంతేగాని నీకు అంతకుముందుకి పక్కన వాళ్ళతో కంపేర్ చేసి నీకు వాళ్ళకన్నా తక్కువ మార్క్స్ వచ్చాయి. నువ్వెప్పుడు అంతే. నువ్వు చదవవు సరిగ్గా అని మనమే అంటూ ఉంటే, పిల్లల మైండ్‌లో గూడా అదే ఉండిపోతుంది. పేరెంట్స్‌గా మనము డైలీ వాళ్ళతో ఏమైతే అంటూ ఉంటామో, అది వాళ్ళ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉండిపోతుంది. అదే నువ్వు చాలా తెలివైన వాడివి. నువ్వు ఏమైనా చేయగలుగుతావు అని మనం చెప్తూ ఉండడం వల్ల, వాళ్ళు దాన్ని బిలీవ్ చేస్తారు. ఎప్పుడైతే వాళ్ళు స్ట్రాంగ్ అని బిలీవ్ అవుతారో, వాళ్ళు ఐక్యూ అనేది తక్కువున్నా, వాళ్ళు యావరేజ్ స్టూడెంట్ అయినా గాని, వాళ్ళు ఫ్యూచర్‌లో వాళ్ళు అనుకున్న దానికన్నా ఎక్కువ సాధించగలుగుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో తీసుకున్నా గాని మనము యావరేజ్ స్టూడెంట్సే మెయిన్‌గా మనం కంపెనీస్ గాని ఏదైనా ల్యాబ్స్ వీళ్ళ ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళు ఫౌండర్స్, సీఈఓస్ తీసుకున్నా గాని, చాలా వరకి మాక్సిమం నంబర్స్ అందరూ యావరేజ్ స్టూడెంట్సే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఆహ్, నమ్ముతారనమాట. ఐ మీన్ నేను చేయగలను అనే నమ్మకం ఎప్పుడైతే ఉంటుందో, అప్పుడు వాళ్ళు చేయాలనుకున్న పని చేయగలుగుతారు.
నువ్వు ఫస్ట్ క్లాస్ టాప్ మార్క్స్ వచ్చినా గాని మనకు ఇలాంటివి డిప్రెషన్స్ ఇలాంటివి ఉంటే వాళ్ళు ఏం చేయలేకపోతారు. ఎప్పుడైతే ఇంట్లో పాజిటివిటీ అనేది ఉంటుందో, అదే వాళ్ళ మైండ్‌లో అనేది ఉంటుంది. ఎంత క్లెవర్ స్టూడెంట్ అయినా పేరెంట్స్ ఒక్కోసారి నువ్వెప్పుడు ఇంతే మార్క్స్ నీకు సరిగ్గా రావు, పక్కన వాళ్ళతో కంపేర్ చేస్తూ ఉన్నారనుకో, వాళ్ళకి టాలెంట్ ఉన్నా గాని, ఓహో! నేను ఇంతేనా? నేను ఎంత కష్టపడినా నాకు రాదు అనే మైండ్‌సెట్ వాళ్ళకి డెవలప్ అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళకి ఏం చేయాలన్నా ఇంట్రెస్ట్ లేకుండా ఏదో ఒక చిన్న జాబ్ చేసుకుంటూ అట్లా ఉండిపోతారు. సో, పేరెంట్స్‌గా మనం ఎప్పుడూ గూడా మన పిల్లల్ని మనం ఎప్పుడు మోటివేట్ చేసేలాగా ఉండాలి కానీ, పక్కన వాళ్ళతో కంపేర్ చేయడము, వాళ్ళని పనిష్ చేయడం లాంటివి తగ్గించుకుంటే చాలా మంచిది. అదే విధంగా ఫోను లిమిట్స్. పేరెంట్స్ పిల్లలతో టైమ్ స్పెండ్ చేసేటప్పుడు ఫోను గూడా మనం పక్కన పెట్టేసి కొద్దిసేపు వాళ్ళకి టైం ఇవ్వగలిగితే, పిల్లలు వాళ్ళ యొక్క ఎమోషన్స్ అన్నీ మనతో షేర్ చేసుకోగలుగుతారు. ఓకే అండి. ఏదైనా మనము ఫస్ట్ స్టార్ట్ చేయాలంటే చిన్నగా స్టార్ట్ చేసి, దాన్ని కన్సిస్టెన్సీగా మనం దాన్ని మెయింటైన్ చేయగలిగితేనే అది బిగ్ రిజల్ట్‌ని తీసుకొస్తుంది. అంతేగాని ఒకరోజు ఎక్కువ చేసి మరుసటి రోజు ఏం చేయకుండా ఉంటే ఆ విధంగా కంటిన్యూ చేసినా కానీ అది ఎప్పటికీ రిజల్ట్ అనేది రాదు. ఎప్పుడైనా గాని మనము కన్సిస్టెన్సీగా చిన్నగా అయినా కన్సిస్టెన్సీగా చేస్తూ ఉంటేనే అది మనకు రిజల్ట్ అనేదొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా చదవడమో లేకపోతే ఆహ్, ఆహ్, ఎక్సర్సైజ్ చేయడమో మనం చెప్పాలంటే ఎక్సర్సైజ్ చేయడమో లాంటివనుకుంటే ఫస్ట్ రోజు చేసేది కష్టమే. ఆ రోజు ఒక 5-10 మినిట్స్ చేసి అట్లా 1 వీక్ ఒక 10 మినిట్స్ చేస్తూ ఉంటే, నెక్స్ట్ 1 వీకు ఒక 20 మినిట్స్ చేస్తే మనకది అలవాటవుతుంది. అదే చదవడం గూడా. ఫస్ట్‌లోనే అరగంట, గంట కూర్చొని చదవడం పిల్లలకి చాలా కష్టం. అలా కాకుండా ఫస్ట్ ఒక 5 మినిట్స్ కాన్సంట్రేషన్‌తో చదవమని చెప్పడం వల్ల, ఆ 5 మినిట్స్ చదివి వాళ్ళు వేరే వర్క్ చేసుకుంటారు. ఇట్లా 1 వీక్ 5 మినిట్సే చదువుకొని, నెక్స్ట్ 1 వీక్ 10 మినిట్స్‌కి ఇంప్రూవ్ చేసుకుంటే, ఇలా వీక్ బై వీక్ వాళ్ళ టైం అనేది ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తే, వాళ్ళలో కాన్సంట్రేషన్ పెరుగుతుంది. ఫోకస్ గూడా పెరుగుతుంది. అట్లనే ఇక్కడ మనం గూడా ఏది చేసినా గాని మార్నింగ్ రొటీను ఇలాంటివన్నీ గూడా మనము ఆహ్, స్లోగా వాళ్ళకి అలవాటు చేయాలి. ఓకే. అందుకే నేను పిల్లలకి 21 డేస్ హాబిట్ బిల్డింగ్ కోర్స్ అనేది స్టార్ట్ చేస్తున్నానండి మండే నుంచి. దీంట్లో మనకు డైలీ మార్నింగ్ 6 నుంచి 6:30 వరకి క్లాసెస్ అనేవుంటాయి. దీంట్లో మనం మెయిన్‌గా ఫోకస్ చేసేదేందంటే, వాళ్ళ వేకప్ టైమ్ అనేది ఎర్లీగా లేపడము, అదే విధంగా వాళ్ళకి ఫోకస్ ఇంప్రూవ్ చేయడము, ఫోను అడిక్షన్ అనేది తగ్గించడము, పాజిటివిటీ రోజు పాజిటివ్ డే అనేది పాజిటివ్‌తో స్టార్ట్ చేస్తే, ఆ రోజంతా కూడా వాళ్ళకి ఆ పాజిటివిటీ అనేదుంటుంది. ఈ కోర్స్‌లో మనము వార్మప్స్, ఎక్సర్‌సైజు, ఆహ్, యాక్టివిటీస్ ఉంటాయండి. కొన్ని మైండ్ యాక్టివిటీసు, నెక్స్ట్ అదే విధంగా ఆహ్, ఎమోషన్స్‌ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, దాన్ని ఎలా మనం ఎక్స్‌ప్రెస్ చేయగలగాలి అనేవి మనం క్లాసెస్‌లో అనేది చెప్తాము. ఇక్కడ మెయిన్ మనము డైలీ 1 అవర్ హాఫ్ అన్ అవర్ అనేదుంటుంది. మార్నింగ్ రొటీను, నెక్స్ట్ ఎర్లీ రైజింగ్ గ్రాటిట్యూడ్ నెక్స్ట్ అదే విధంగా మనం ఆహ్, మన బిహేవియర్‌లో పాజిటివిటీని ఎలా తీసుకురావాలి. ఇది నేను క్లాసెస్ మండే నుంచి స్టార్ట్ చేస్తున్నానండి. దీనికి ఫీజు చాలా తక్కువ ఉంటుంది. మనం ఈవెన్ ఫ్యామిలీతో మూవీకెళ్ళినంత గూడా ఉండదు. జస్ట్ 499 అండి. ఇంకోటేందంటే ఎవరైతే 100% అటెండెన్స్ అనేది ఉంటుందో వాళ్ళకి ఫుల్ క్యాష్ బ్యాక్ అనేది ఉంటుంది. ఎవరికేమన్నా డౌట్ ఉందా అండి? ఏమన్నా అడగాలనుకుంటే అడగండి.
ఎవరైనా ఏమన్నా మాట్లాడాలనుకుంటున్నారండి? క్వశ్చన్స్ ఏమన్నా ఉన్నాయా? ఈ మండే నుంచియా మేడం? అవునండి. ఓకే మేడం. ఓకే. హ్మ్. ఇంకా ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయండి ఎవరికైనా? ఓకే అండి. ఇంకేం లేవండి క్వశ్చన్స్? ఓకే. షల్ ఐ క్లోజ్ ది సెషన్? ఓకే అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ ది వెబినార్.